తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటనే అన్న తీరే సోపతి సోపతి పార్టీ తరపున పోటీ పోటీనే అన్న మాటనే ఫాలో అవుతున్నాయి ఈ రెండు పార్టీలు. ఒక ఎలక్షన్లల్లా సపోర్ట్ చేసి సైడ్కు నిలబడ్డం కదా అని అన్నిటికాడ అట్లనే అంటే కుదరది. మీకు మీరే మాకు మేమే చూసుకుందాం ఇక అన్నట్టున్నాయట. మరేంటి ఆ పార్టీలు ఏంటా పంచాది అనంటే, బాబు సారు రేవంత్ రెడ్డి సారు రెండు రాష్ట్రాల సీఎంలుగా పంచాలకు పడదపడేసి అభివృద్ధిలో ఆ విధంగా ముందుకు పోదాం అని ముద్దుగా కూర్చొని ముచ్చట పెట్టిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు కలిసి పనిచేసిన సహచరులుగా ఇద్దరు ఇప్పటికి కూడా మంచినే ఉంటాయి. కానీ ఇప్పుడు బాబే రేవంత్ ను బాధ పెట్టబోతున్నట్టు టాకు. అగో అట్లెందుకనంటే ఇంకా చాలా కథనే ఉంది. ఏపీలో జనసేనతో పాటుగా బీజేపీతో పొత్తు కూడా కూటమి కట్టి కుర్చీ దక్కించుకుంది టీడీపీ. సెంట్రల్ ఎన్డీఏ సర్కార్ కొలుదీర వరకలా పసుపు పార్టీ పతార పెంచుకొని బడ్జెట్ లో కూడా బానే నిధులు అప్పులు దక్కించుకున్నాడు బాబు. తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్ల అప్పుడు కూడా ఓట్లు జీలొద్దని కాంగ్రెస్ కే సపోర్ట్ ఇచ్చి రేవంత్ సీఎం అయ్యేందుకు బాబు సార్ సాయం చేసిన ముచ్చట కూడా అందరికి ఎరికి. అటు ఆంధ్రాలో మళ్ళా టీడీపీ జోరు వెరుగుడు, ఇడ బీఆర్ఎస్ పతార పురాగ పడిపోడుతోని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలుందాము, సైకిల్ పార్టీ సవారీల జోరు పెంచుదామని బాబు సార్ ఇప్పటికే కార్యకర్తలతో క్లారిటీగా చెప్పే. రాష్ట్రంలో జల్దీనే స్థానిక సంస్థల ఎన్నికలు కాబోతున్నాయి కాబట్టి ఆ ముచ్చట మీద గట్టిగానే నజర్ పెట్టినట బాబు. ఇంకో దిక్కు తెలంగాణలో మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్లలో ఏకంగా 8 సీట్లు కొట్టిన ఊపులుంది బీజేపీ. ఈ ఓట్లలో టీడీపీ బీజేపీ రెండు పార్టీలు ఏపీ లెక్కనే ఈడ కూడా పొత్తు కూడా పనిచేయబోతున్నాయని టాకు. కొన్ని వదల సంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ లేచినా గానీ ఇప్పుడు బీజేపీ టీడీపీ పొత్తు అని వినొస్తుండే వరకలా కారు కమలం సోపతన్న పుకార్లకు పులి స్టాప్ పడ్డట్టే అయిపోతుంది. మరొకాల పొత్తును అధికారికంగా ప్రకటించి ఒకరి చేతులు ఒకరు పట్టుకొనే పోటీకి నిలబడితే నాకే చేయిస్తారా అని రేవంత్ రెడ్డి ఎట్లా ఫీల్ అవుతాడు, చే పార్టీని ఏ తీర్ల ముంగడి తీసుకుపోతాడనేది చూడాలిగా. దేవుడు ఉన్నోళ్ళకే అన్ని ఇస్తాడు గాని దానం చేసే గుణం మట్కియ్యడు. కొందరికి బ్యాంక్ అకౌంట్లలా కట్టల కొద్ది పైకమున్నా సాటి మనిషి ఆపదలుండంటే రూపాయి కూడా దానం చేసి ఆదుకునే తందుకు ముందుకు రారు. కానీ గీ అన్నం చూడుర్రి, ఆయననే 10 మంది తాను అడుక్కొని పొట్ట నింపుకునేటోడు. ఆయన తానున్న దాంట్లో పలానా ఆపద ఉందని తెలిసి చిల్లర అయితే చిల్లర మన తానున్నది ఇద్దామని సాయం చేసి గొప్ప మనసు చాటుకుండు. కేరళ వయనాడులా కొండ చర్యలు గూలి మొత్తం ఇప్పుడు ఆగమాగం ఉంది కదా. కట్టుకొనికే బట్ట తిననికే తిండి, అసలు ఏమైతుందో తెలియక సావు బతుకుల నడుముంటురాడున్నోళ్ళంతా. ఇక ఇదంతా చూసినోళ్ళు వాళ్ళకి తోచిన కాడికి తలా ఓ చెయ్యేసి ఏదో ఒకటి సాయం చేస్తుర్రు. గిట్లనే ఓ బస్ స్టాప్ కాడ సేవ్ వయనాడు అని బోర్డు రాసి ఓ డబ్బా పెట్టిర్రు. నచ్చినోళ్ళు సాయం చేసి ఆదుకుంటే ఎంతో కొంత ఆసరైతది కదా అని ట్రస్ట్ వాళ్ళు గీ పని ముంగటేసుకుర్రు. అయితే ఆడ దినాం అడుక్కొని పొట్ట నింపుకునే గీ అన్న అది చూసి ఆయన తానున్న చిల్లర అంతా తీసుకొచ్చి ఆ డబ్బలేసి గొప్ప మనసు చాటుకుండు. ఇవాళ రేపు కోట్లు లక్షలనే బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నోళ్ళు 10 రూపాయలు దానం చేస్తేందుకు ముఖం సాటు పెట్టుకునేటోళ్ళు ఉన్న గీ లోకంలా ఆయన పుట్ట గడుచుడే కష్టం ఉందిరా దేవుడా అంటే పలానా జాగలా మనుషులు కష్టంలో ఉన్నారు, నేను ఇచ్చిన చిల్లర ఓ బిస్కెట్ పొట్లం కన్నా గావా అన్న ఆలోచనతోని ఈ మంచి చేసిన సాయం గురించి సూచనలంతా మెచ్చుకోవట్టిర్రు. అందుకే అంటారు కావచ్చు ఉన్నోనికి దానం చేస్తేందుకు ధరించదని. కానీ మనుషుల మానవత్వం ఇంకా బతికే ఉందని అయితే గిసోంటి చూసినప్పుడే అనిపిస్తది. ఏమంటారులా?